ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిలబస్ ను అనుసరించి మనం కొన్ని పాఠాలను చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా రాబోయే పరీక్షలు అనగా జనవరిలో మీ అందరికీ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధగా వినండి. ఫలమిచ్చు చెట్టువా నరకబడిన మొద్దువా అనే పాఠాన్ని నిన్న ప్రారంభించాం. ఫలమిచ్చే చెట్టువా నరకబడిన మొద్దువా. నిన్న మనం చూసినటువంటి ఉపోద్ఘాతంలో దేవుడు ఈ భూమి మీద మానవులతో పాటు చెట్లను కూడా సృష్టించాడు అన్నది పరిశీలించాం. చెట్లు లేదా మొక్కలు లేనిదే మానవ జీవనము కొనసాగడం అసాధ్యము అన్నది మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ చెట్లు ఫలిస్తాయి, వాటి నుండి వచ్చే ఆహారాన్ని మనం భుజిస్తున్నాము. అయితే దేవుడు కొన్ని విషయాలను తన పిల్లలైనటువంటి మనతో మాట్లాడుతూ ఆశ్చర్యాన్ని కలిగించే మాటలను పలికాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. వెరీ గుడ్. ఫలించడము అనేది మొక్కలకు సంబంధించినది అనే విషయం మనకు తెలుసు. మొక్కలు బాగా ఫలిస్తే మనం తింటాము, మనం కడుపు నింపుకుంటాము. అయితే మనము ఫలించాలి అని ఎలా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గారు? మనము కూడా ఫలించాలి అని యేసుక్రీస్తు గారు ఎలా మాట్లాడుతున్నారు? మనం ఏమైనా మొక్కలమా? మనం ఏమైనా చెట్లమా? లేదే, మనం మొక్కలం కాదే. మరి మనం ఎలా ఫలిస్తాము? మన నుండి ఫలములు దేనికి, ఎవరికి కావాలి? చెట్ల నుండి వచ్చే ఫలములు మనకు కావాలి. ఫలములన్నీ మన నిమిత్తమైనప్పుడు మరి మనము ఫలించే ఫలములు ఎవరి నిమిత్తము? అయినా మనం ఎందుకు ఫలించాలి? మనం ఫలించటం ఏమిటి అసలు? వీటన్నిటినీ మనం వరుసగా ఆలోచించుకుంటూ వెళుతున్నాము. మనము ఫలించడము అనగా ఈ లోకపు పరిభాషలో సమాజం అంతటికీ ప్రపంచం అంతటికీ తెలిసినట్టుగా వివాహం చేసుకోవడము, బిడ్డలను కంటాము. అయితే కేవలం దీని గురించి మాత్రమే ఇక్కడ యేసుక్రీస్తు గారు ప్రస్తావిస్తున్నారా, లేక మరి దేని గురించి అయినా మాట్లాడుతున్నారా అన్నది మనం కాసేపు ఆలోచిస్తే, ఫలించడము అనేది కేవలం బిడ్డలను కనడం గురించి మాత్రమే కాదు గాని దేవునికి ఉన్నటువంటి ఒక ఆశను, ఒక కోరికను యేసుక్రీస్తు గారు బయట పెడుతున్నారు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు ఏమనుకుంటున్నారట? మనము బహుగా ఫలించిన ఎడల, అనగా మామూలుగా ఫలించడం కూడా కాదు, బహుగా అనగా చాలా ఎక్కువగా ఫలించడం వలన ఆయన మహిమపరచబడతాడు అనే సంగతి తెలియజేస్తున్నారు. అంటే తండ్రి మహిమపరచబడాలి అంటే మనం ఫలించాలి. మనుషులు ఎలా ఫలించగలరు? మనుషులు ఏమైనా కాయలు కాయగలరా? మనుషులు బిడ్డలను కనగలరు, అది కూడా దేవుని దయ వల్ల మాత్రమే. అయితే దేవుడు స్వీకరించగలిగే ఫలములు మానవుల నుండి ఏమైనా ఉద్భవిస్తాయా అని మనం పరిశీలించినప్పుడు, ఫలము అనగా ఏదైనా ఒక దాని ఫలితము అని మనం చెప్పవచ్చు. ఫలము అనగా ఒక దాని ఫలితం. ఓకే, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకున్నటువంటి ఫలితం ఏమిటి? చెట్టు దేని నిమిత్తం ఉన్నది అని మనం ఆలోచిస్తే, చెట్టు ఫలము అనగా చెట్టు ఫలితము కాయలు కాయడము, పండ్లను మానవాళికి అందించడము, వారి ఆకలిని తీర్చడము, ఫలములు ఫలించడము. అలాగే మానవులు కూడా ఫలిస్తారా? మానవుల నుండి ఫలాలు వస్తాయా అంటే దాని వెనుకున్నటువంటి మూలం ఏమిటి అనగా, ఫలము దేని వలన కలుగుతుంది, దేని ఫలితము ఈ ఫలము అనేది మనం ఆలోచించాలి. ఒక మనిషి ఎలా ఫలిస్తాడు అని నిన్న మనం చూసినప్పుడు, ఒక మనిషి దేవుని మాటను వినిన నాడు ఫలిస్తాడు. దేవుని మాటను ఎలా వింటాడు? ఎలా దేవుని మాట అతని దగ్గరకు వెళుతుంది? వాక్యము ఒక మనిషి దగ్గరకు వెళ్లిన నాడు ఆ వాక్యమునకు ఆ వ్యక్తి స్పందిస్తాడు అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అనే మాటను బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ప్రయోగించారండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి అట. అంటే మారు మనస్సుకి ఒక ఫలం ఉంటుందా అనగా మారు మనస్సుకి రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటున్నాడు.
మారు మనస్సుకి ఒక ఫలము అనగా ఫలితము అనేది ఉంటుంది. ఫలితము అనగా ఒక రిజల్ట్ ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. మారు మనస్సు ఎలా కలుగుతుంది? వాక్యమును విన్నప్పుడు ఎవరికైనా సరే మారు మనస్సు కలుగుతుంది. మనం చూసాం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది. మారు మనస్సు ఎలా వచ్చింది వాళ్లకు, లేకపోతే ఎలా వస్తుంది అన్నట్టు ఇక్కడ పేతురు గారు చెబుతున్నారంటే, వాళ్ళు వాక్యం విన్నారు. పేతురు గారు చేసిన ప్రసంగం వినేటప్పటికీ వారిలో పరివర్తన వచ్చింది. తమ తప్పేమిటో తమకు అర్థమైంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు పేతురు గారు చెబుతున్నటువంటి మాట, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. వాక్యము వింటున్నాము. ఈ వాక్యమునకున్నటువంటి ఫలితము మారు మనస్సు. మారు మనస్సు రిఫ్లెక్షన్, ఫలితం ఎలా కనపడుతుంది అంటే బాప్తిస్మంలో కనపడుతుంది. బాప్తిస్మం యొక్క ఫలితం ఏమిటి అనగా రిజల్ట్ ఏమిటి, ఫలం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాము అని ఆయన చెబుతున్నాడు. చూసారండి, ఒకదాని ఫలము మరొకటి, ఒకదాని ఫలము మరొకటి, మరొక దాని ఫలము మరొకటి, ఇలా ఒకదానికొకటి అనుసంధానమై ఎలా ఫలిస్తున్నాయో గమనించండి. వాక్యము వినాలి. వినిన వాక్యము నాకు ఫలితము మారు మనస్సు. వెరీ గుడ్. ఈ మారు మనస్సుకు రిజల్ట్, ఫలము ఏమిటి, ఫలితం ఏమిటి అన్నప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నాం మనం. వెరీ గుడ్. ఈ బాప్తిస్మం తీసుకోవడం వలన కలిగే ఫలితం ఏమిటి, ఫలం ఏమిటి, రిజల్ట్ ఏమిటి అని చూసినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము దేవుని వలన మనకు అనుగ్రహించబడుతుంది. చాలా సంతోషం. ఈ పరిశుద్ధాత్మ గారి ఫలం ఏమిటి, లేక ఆయన ఫలితం ఏమిటి, ఆయన మన హృదయాలలోనికి ప్రవేశించవలసినటువంటి అవసరం ఏం ఏర్పడింది అసలు అని మనం పరిశీలించినప్పుడు చాలా సంగతులను పౌలు గారు వివరించుకుంటూ వెళ్లారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. పరిశుద్ధాత్మ గారి ఫలము, రిజల్ట్, ఫలితము ఏమిటంటే, ఏ ఉద్దేశంతో ఆయన మన హృదయములలోనికి దేవునిచే పంపించబడ్డారు అంటే మనము ఆయనను అనుసరించి నడుచుకోవాలి అని చెబుతున్నారు. ఒకవేళ అలా నడుచుకుంటే మన జీవనము క్రమముగా సాగుతుంది. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా మనం నడుచుకుంటాము. ఒకవేళ ఆత్మను అనుసరించకపోతే మన నుండి శరీర కార్యములు వెలువడతాయి. ఇవి ఆత్మ వలన కలుగుతున్నవి కావు. శరీర కార్యములు ఎలా ఉంటాయో మనకు తెలుసు. 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీరం నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి శరీరం నుండి? శరీరాన్ని దుష్టుడు ఆక్రమించుకుని దేవునికి కాకుండా చేయడానికి, దేవునికి ఇష్టం లేని సమస్తమైన పనులను మన శరీరం నుండి, మన దేహం నుండి వాడు ఉద్భవింపచేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, తన బిడ్డలు ఇటువంటి దుస్థితిలోనికి వెళ్లి తన ఆగ్రహానికి గురై నరకానికి జారిపోకూడదు అనే ఉద్దేశంతో, అనే భావనతో దేవుడు మనలను కాపాడడానికి, మనకు దిశానిర్దేశం చేయడానికి, మనలను సక్రమమైన మార్గంలో క్రమముగా నడిపించడానికి పరిశుద్ధాత్మ గారిని మన హృదయములలోనికి పంపించడం జరిగింది. కాబట్టి దేవుడు ఏమి హితవు పలుకుతున్నాడు అంటే పౌలు గారి ద్వారా 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అన్నాడు. ఇప్పుడు ఆత్మ మనలోకి ప్రవేశించడం వలన ఫలితం ఏమిటంటే మనం ఆయనను అనుసరించి నడుచుకొను నిమిత్తము. ఆలోచించండి, ఒక కుటుంబం యజమానిని అనుసరించి నడవాలి. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఆలోచనలను అనుసరించి వెళ్ళాలి, యంత్రాంగం అంతా పనిచేయాలి. అలాగే ఒక దేశం ప్రధాని ఆలోచనల మేరకు ఆయనను అనుసరించి ఆయన వెన్నంటి ఉండి పరిపాలనను జరిగించాలి, లేదా మిగిలిన యంత్రాంగం అంతా ఆయన వెన్నంటి ఉండి పరిపాలనను జరిగించాలి. ఇప్పుడు ప్రతి శరీరమునకు ఒక ఆధారముగా,
ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకునిగా, నడిపించేవానిగా దేవుడు పరిశుద్ధాత్మను నియమించాడు, మన హృదయములలోనికి పంపించాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకుని చూడండి. అప్పుడు మీలోంచి శరీరేచ్ఛలు ఉద్భవించవు, వాటిని మీరు నెరవేర్చరు అని ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఏ చెడ్డ పనులు మీరు చేయాలనుకుంటున్నారో ఆత్మ కనుక మీలో ఉండి మీరు ఆత్మను అనుసరించి నడుచుకుంటే ఆ పనులు మీరు చెయ్యకుండా నిలిచిపోతారు. దుష్టత్వం జోలికి మీరు వెళ్లరు అని చెబుతూ, ఆత్మను అనుసరించి నడుచుకోవడం వలన కలిగే ఫలం ఏమిటో, ఫలితం ఏమిటో, రిజల్ట్ ఏమిటో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి 22వ వచనము. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని కొన్ని సంగతులు, ఒక 9 సంగతులు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవట ఆత్మ ఫలములట. ఆత్మ ఫలములు అనగా ఆత్మ మనలో ఉండడం వలన మన నుండి వెలువడే ఫలితములు, రిజల్ట్, ఒక మనిషి యొక్క ఫలితం ఎలా ఉండాలి, ఆ ఫలం ఎలా ఉండాలి, వాని నుండి ఎటువంటి గొప్ప కార్యములు లేకపోతే గొప్ప స్థితిగతులు వెలువడాలి, గొప్ప ప్రవర్తన ఎలా ఉండాలి, అతడి నడవడిక ఎలా ఉండాలి అన్నది ఇక్కడ ఆత్మ నిర్ణయిస్తాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఫలించాలట. మనం ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారట? తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అనే ఒక గొప్ప రహస్యాన్ని యేసుక్రీస్తు గారు బయటపెట్టారు. మరి మనం ఫలించాలి అంటే మన వలన కాదు, ఆత్మ మనలో ఉండి మనలను ఫలింప చేస్తూ వెళ్ళాలి. అందుకే వాటిని ఆత్మ ఫలములు అన్నాడు. ఈ ఫలములను దేవుడు బహు ఇష్టముగా స్వీకరిస్తాడు. బహు ఇష్టముగా. మనం తినేది పట్టుకొచ్చారనుకోండి, ఎవరన్నా మనకి ఇష్టమైనది తీసుకొచ్చారనుకోండి, ఆనందంగా స్వీకరిస్తాము. మనకి ఇష్టమైన కూర వండారనుకోండి, ఆ రోజు ఇంట్లో ఫుల్గా లాయిస్తాం, ఏమాత్రం ఖాళీ ఉంచకుండా. ఓకేనండి. అలాగే పాత రోజుల్లోకి వెళితే మనకి ఇష్టమైన పాట గాని, సినిమా పాట అనుకుందాం, కాసేపు చాలా ఇష్టంగా వినేవాళ్ళం దాన్ని ఒకప్పుడు. లేకపోతే ఒకనాడు సినిమాలంటే ఇష్టం, చాలా ఇష్టంగా వాటిని చూసేవాళ్ళం. అంటే మనకిష్టమైనది దాని విషయంలో మనం చాలా చక్కగా స్పందిస్తాము, బాగా ఆస్వాదిస్తాం. అలాగే దేవుడు ఆస్వాదించే ఫలములు కూడా ఉన్నవట. వాస్తవానికి ఫలములు అనే వాటిని దేవుడు మానవాళి నిమిత్తం ఇచ్చాడు. ఫలించడానికి మొక్కలను ఉంచాడు. ఆ ఫలాలను మానవులు తినాలి అనే ఒక నియమాన్ని, క్రమమును దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా పండ్లను తీసుకోవాలి, ఫలములను తీసుకోవాలి, మొక్కల నుండి వచ్చే ఫలములను తీసుకోవాలి. వాటి వల్ల మనకు చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. కారణం ఏమిటంటే చెట్ల నుండి వచ్చే ఫలాలలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. మనం మామూలు ఆహారం తింటూ ఉంటాం, అయినప్పటికీ కూడా అదనంగా పండ్లను తీసుకుంటూ ఉంటాం మనం. కారణం ఏంటంటే పండ్ల నిండా విటమిన్లు, మినరల్స్, ఇతరత్ర పోషకాలు అన్నీ కూడా పుష్కలంగా వాటి నిండా ఏడ్చి కూర్చి పెట్టి దేవుడు మన చేతికి అందించాడండి. వాటిని చాలా ఇష్టంగా మనం తింటాము. వాటి వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి. మామిడి పండు మనకెంత ఇష్టము, సీతాఫలము మనకెంత ఇష్టము, అలాగే ఆయా సీజన్లో దొరికే ఫలాలన్నీ మనకెంత ఇష్టము. అలాగే దేవునికి కూడా ఇష్టమైన ఫలములు ఉన్నవట. అవి ఆత్మ ఫలములు అని మనం గ్రహించాలి. ఎలా ఉంటాయి ఈ ఆత్మ ఫలాలు? వేటిని ఫలములుగా దేవుడు తెలియజేస్తున్నాడు, వేటిని ఫలించమని దేవుడు మనలను కోరుకుంటున్నాడు అన్నది చూస్తే కొన్ని విషయాలు నిన్న మనం చూసాం. ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమను కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేశాడు. ఈ ప్రేమ అంటే దేవునికి మహా ఇష్టం అండి. కారణం ఏంటంటే ఆయన స్వరూపమే ప్రేమ. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ అనగానే ఈ లోక సంబంధమైన ప్రేమ మాత్రం కాదు, అనగా స్త్రీ పురుషుల ఆకర్షణ సంబంధమైన విషయం కాదు. ఆకర్షణకు లేక లైంగిక వాంఛలకు పెట్టుకున్నటువంటి ముద్దు పేరే ప్రేమ అండి.
అంతే తప్పించి దేవుడు చూపించిన ప్రేమ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. దేవుని ప్రేమ లేక దేవుడు వ్రాయించిన ప్రేమ, ఆత్మ ఫలములలో ఒకటైన ప్రేమ, అది చాలా గొప్పది. అది సాక్షాత్తు దేవుని స్వరూపమును కనబరిచేది. దేవుడు ప్రేమామయుడు. దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తాడు. తన బిడ్డలను ప్రేమించి తన జ్యేష్ఠ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి సహోదరులందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు. ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చూపించాడు ప్రపంచానికి. ఆ తరహా ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు ఆయన బిడ్డల నుండి. క్రీస్తును చూసి తండ్రి అయిన దేవునికి మహదానందం కలిగింది, మనకు తెలుసు. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అనే ఒక గొప్ప మాట ఆయన నోటి నుండి లేదా ఆయన నుండి వెలువడడానికి గల కారణం ఏమిటనుకుంటున్నారు? క్రీస్తు ఫలించిన విధానము, దానిలో ప్రప్రథమమైనది ప్రేమ. ప్రేమ దేవుని స్వరూపాన్ని వ్యక్తపరుస్తుంది. ఒకరు మరొకరి కొరకు ప్రాణత్యాగం చేసేంతటి ప్రేమను కనబరచగలగాలి అన్నది దేవుని ఆలోచన. ప్రతి క్రైస్తవుడు ఈ ప్రేమను కలిగి క్రీస్తు వలె బ్రతికిన నాడు, ప్రేమ అనే ఫలాన్ని తన నుండి వెలుబుచ్చిన నాడు, అందించిన నాడు దేవుడు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆ ఫలమును స్వీకరిస్తాడు. ఆ ఫలమునందు దేవుడు ఆనందిస్తాడు. ఆ ఫలము వలన దేవుడు మహిమపరచబడతాడు. ఈ రోజున మనం మన తండ్రి అయిన దేవుడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటామండి. ఎవరిని చూపించి చెబుతాము? యేసుక్రీస్తు గారిని చూపించి చెబుతాం. ఈ ప్రపంచానికి క్రీస్తును చాలా తేలికగా వివరించి చెప్పడానికి మనం ఉపయోగించే ఒక అద్భుతమైనటువంటి సాధనమే ప్రేమ. ఆయన మానవాళి కొరకు ప్రాణమునే పెట్టాడు. ప్రేమనగా ఏమిటో చూపించాడు. ఇలా చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి అని మనం నేరుగా ప్రశ్నిస్తూ ఉంటాం. ఇంత ధైర్యాన్ని కనబరిచిన వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుడు అనేవాడు ఎవరు, లేక ఏ దేవుడు తన బిడ్డలను సాధారణ మానవుల నిమిత్తము బలి చేశాడు చెప్పండి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దీని వెనక కారణం ఏమిటో తెలుసా అండి? క్రీస్తు తండ్రి పట్ల చూపించిన ప్రేమ, తండ్రి ఆజ్ఞ పట్ల ఆయన కనబరిచినటువంటి ప్రేమ, అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి తన సహోదరుల పట్ల ఆయన చూపించిన ప్రేమ, త్యాగము. దీనికి పెట్టవలసిన పేరు ప్రేమ. కాబట్టి ఆ తరహా ప్రేమను దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అది మొదటి ఫలం అయితే, రెండవదిగా మనం ఏం చూసాము? సంతోషము. సంతోషం అనగా ఈ లోక సంబంధమైన సంతోషాలు కాదు. ప్రేమలో పడినప్పుడు సంతోషపడిపోవడం, జీతం పెరిగినప్పుడు సంతోషపడిపోవడం, పెళ్ళైనప్పుడు సంతోషపడిపోవడం, ఏమండి, లేకపోతే మరొకటేదో శుభకార్యమైనప్పుడు సంతోషపడిపోవడం, సినిమా చూసినప్పుడు ఆనందపడిపోవడం, నచ్చిన వాళ్ళతో సెల్ఫీలు దిగినప్పుడు ఇది కాదండి. ఈ సంతోషం కాదు దేవుడు చెబుతుంటా. దేవునిని బట్టి సంతోషించాలి, దేవుని యందు ఆనందించాలి. దానిని కోరుకుంటున్నాడు దేవుడు. దానిని ఫలముగా అందించాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రెండింటినీ కదా నిన్న మనం చూసాం. ఇప్పుడు మరొక ఫలాన్ని, మూడవ ఫలాన్ని మనం పరిశీలిద్దాం. ఎందుకంటే దేవుడు మహిమపరచబడాలి అంటే మనం ఫలించాలి. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మహిమపరచబడాలి అంటే మన నుండి ఫలములు రావాలి, అనగా మన వలన ఫలితం ఉండాలి. మన రిజల్ట్ ఏమిటి అన్నది దేవునికి కనపడాలి. దేవుడిని సంతోషపరిచిన నాడే మానవులముగా ఈ భూమి మీద మనము పుట్టి బ్రతుకుతున్నందుకు దేవునికి లభించే ఫలితము, రిజల్ట్. ఆయన ఎప్పుడు ఆ ఫలితాన్ని స్వీకరిస్తాడు అంటే మన నుండి ఆత్మ ఫలములు అనేవి వచ్చినప్పుడు. ఓకేనండి. మూడవదిగా సమాధానము. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, రెండు పూర్తి చేశాం. మూడవది సమాధానము. సమాధానం అనగా మనకు తెలుసు, సఖ్యత కలిగి ఉండటము లేదా ఐక్యత కలిగి ఉండటము. సఖ్యత కలిగి ఉండటము లేదా ఐక్యత కలిగి ఉండటము అనగా విభేదాల జోలికి వెళ్లకుండా, గొడవల జోలికి వెళ్లకుండా, వేర్పాటులకు అవకాశం ఇవ్వకుండా, ప్రతి ఒక్కరితో కూడా ఈ భూమి మీద బ్రతికిన మనం మన తోటి వారితో, సహోదరులతో, సాటి వారితో ఎల్లప్పుడూ సమాధానమును అనగా ఐక్యతను, సఖ్యతను కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. యాకోబు పత్రిక 3:18 చూడండి. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అంటున్నాడు. నీతి ఫలము ఏమిటంటే సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును
అని తెలియజేస్తున్నాడు. అనగా సమాధానమును కనబరచాలి, సమాధానమును విత్తాలి, దాని వలన సమాధానము అనే ఫలము వస్తుంది అంటున్నాడు. క్రైస్తవులమైన మనము తొలుత సమాధానాన్ని అనగా ఐక్యతను, సఖ్యతను కలిగి ఉండాలి. దీన్ని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఐక్యతగా, సఖ్యతగా ఉంటేనే, సమాధానంగా ఉంటేనే ఈ లోకానికి సమాధానం అంటే ఏమిటో మనం రుచి చూపించగలం. క్రైస్తవులమైన మన మధ్యలోనే ఐక్యత లేకపోతే ఒకడంటే ఒకడికి పడదు, ఒకే సంఘంలో ఒకడంటే మరొకడికి పడదు, బోధకుడంటే సంఘ సభ్యులు కొంతమందికి పడదు, కొంతమంది సంఘ సభ్యులంటే బోధకుడికి పడదు, ఇకపోతే బోధకులలో మరలా ఒకరంటే ఒకరికి పడదు. ఇలా సమాధానాన్ని ప్రపంచానికి చూపించవలసిన క్రైస్తవులే సమాధానాన్ని కలిగి లేకపోతే ఇక అసలు తండ్రి ఎలా మహిమపరచబడతాడు? సంఘంలో ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వెంటనే ఒక 10 మందిని తీసుకుని వీడెళ్ళి వేరే దుకాణం పెట్టేస్తాడు అంతే. సంఘ నాయకుడు నచ్చలేదు అనుకోండి, లేకపోతే సంఘంలో పదవి ఇవ్వలేదు అనుకోండి, లేకపోతే ప్రార్థన ఇవ్వట్లేదు, లేకపోతే గౌరవించట్లేదు, గుర్తించట్లేదు, ఇవన్నీ ఉంటాయి కదండి. వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు అన్నింటినీ కూడా తీసుకువెళ్లి సంఘం మీద చూపిస్తారు. సంఘం నన్ను గుర్తించాలి, సంఘం నన్ను ఘనపరచాలి, సంఘం నన్ను మహింపరచాలి, బోధకుడు నన్ను మహింపరచాలి అనుకుంటుంటారు. అవి జరగలేదనుకోండి, వాళ్లకు వెంటనే మరికొంతమంది మనస్సులు విరిచేసి వాళ్లను సంఘం నుండి వేరుపరిచి సెపరేట్ గా ఒక సంఘం పెట్టేయడానికి కూడా వెనకాడట్లేదు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దేవుని పిల్లారా, ఏమంటే ఇదాండి సమాధానం అంటే? ఇదాండి సమాధానం? దేవుడు మానవులమైన మనతో సమాధాన పడ్డాడు. తెలుసా అండి మీకు? మానవులమైన మనకు సూచిస్తున్నాడు తనతో సమాధాన పడమని. బైబిల్లో సమాధానమునకు ఉన్నటువంటి స్థానము చాలా ప్రత్యేకమైనది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలోచనలో సమాధానం అసలు ఎలా ఉన్నది? ఎలా అనగా, ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు క్రీస్తునందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు గారి గురించి ఒక ప్రత్యేకమైన విషయానికి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని ఇస్తూ విషయంలోనికి తీసుకెళ్తున్నాడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను అంటున్నాడు. తండ్రి అభీష్టము సమాధానము ఎవరితో? తన బిడ్డలతో. సాక్షాత్తు దేవుడే తన పిల్లలైన మానవాళితో సమాధాన పడాలి అని అనుకుంటూ దానిని నెరవేర్చడానికి క్రీస్తును పంపిస్తే, ఆ క్రీస్తును కలిగి ధరించుకున్న మనము క్రైస్తవులము సమాధానముగా లేకపోతే, మన నుండి సమాధానము అనే ఫలము రాకపోతే ఇహ అసలు దేవునికి ఏం సంతోషం మిగులుతుంది చెప్పండి? మనం పాటలు పాడేస్తే దేవుడు సంతోషించేస్తాడా? దేవుడు మహిమపరచబడిపోతాడా? మనం చప్పట్లు కొట్టేస్తే దేవుడు మహిమపరచబడిపోతాడా? సంఘంలో ఒకరంటే ఒకరు సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా, ఎవడ దారి వాడిది అన్నట్టు, ఎవడ ఆలోచన వాడిది అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటే దానివల్ల దేవునికి ఆనందం కలుగుతుందా? ఒక కుటుంబంలో 10 మంది కొడుకులు ఉన్నప్పుడు, లేకపోతే 5 కొడుకులు ఉన్నప్పుడు, ఒక్కొక్కడు ఒక్కొక్క దారిలో వెళుతూ సహోదరులు ఒకడంటే ఒకడికి పడక ఉంటే ఆ తండ్రికి, కుటుంబ యజమానికి ఎలా ఉంటుంది? ఎంత బాధాకరంగా ఉంటుంది. అలాగే ఆయన బిడ్డలైనటువంటి క్రైస్తవులు కూడా సమాధానమును కలిగి లేక ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు, ధిక్కారణ ధోరణిలో వ్యవహరిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలా మహిమపరచబడతాడు చెప్పండి? ఇక మనుషులలో సఖ్యత, ఐక్యత, ఒకరి పట్ల ఒకరికి సమాధానము ఉండాలి అని క్రైస్తవుడు సువార్తను ఎలా ప్రకటించగలడు? తానే మరొకరితో సమాధాన పడనప్పుడు, సమాధానంగా లేనప్పుడు? చెప్పండి, ఆలోచించండి. దేవుడే క్రీస్తు ద్వారా సమస్తమును తనతో సమాధాన పరుచుకోవాలని ఆశపడ్డాడట. చూడండి 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా, అన్యులను కూడా, మిమ్మును కూడా
తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. యేసుక్రీస్తు గారు వచ్చి సమాధాన పరిచారు. దేవుడే మనతో సమాధాన పడాలని ఆశపడినప్పుడు, దానికి క్రీస్తును ఉపయోగించి ఆయనను ఈ లోకానికి పంపించినప్పుడు, మనం సహోదరులు ఒకరినొకరు సమాధాన పడకుండా ఉండటానికి మనకేమన్నా రోగమా అండి? మనకి జబ్బు, మనకు కొవ్వు, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాం. మనకు ఒకడంటే ఒకడికి పడదు. దేవుని విషయాలలో మనం ఐక్యం కలిగి ఉండలేము, సమాధానాన్ని కలిగి ఉండలేము. దేవుడు మాత్రం మనకు అన్ని ఇచ్చేసేయాలి, చివరికి పరలోకం కూడా ఇచ్చేయాలి. ఒక్క ఆత్మఫలం కూడా రాదు మన నుండి. చూసారా అండి, నిన్న ప్రేమ చూసాం. మనలో దేవుడు కనబడిచినటువంటి ప్రేమ ఉన్నదని ఆలోచిస్తే లేదు. అలాగే సంతోషం చూసాం. దేవుడు ఆశిస్తున్నటువంటి సంతోషం మనలో ఉన్నదా అని మనం పరిశీలిస్తే లేదు. ఒక్క ఫలము కూడా రావట్లేదు మన నుండి. ఇప్పుడు సమాధానం ఉన్నదా అంటే సమాధానం లేదు. 10 మంది ఉన్నారంటే ఈ 10 మందిలో 10 మందిది ఒక్కొక్కటిది ఒక్కొక్క దారి, ఒక్కొక్కటిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కటిది ఒక్కొక్క విధానము. 10 మందిలో ఒకడంటే ఒకడికి పడదు, మరొకడంటే ఇంకొకటికి పడదు. ఇంకేమిటండి? ఇంకేం సమాధానం అండి? ఏవండి మన నుండి ఆత్మఫలాలు ఏవండి? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఏమిటండి? తెల్లవారుజామున 4 గంటలకు లేచి మొదలు పెడుతున్నారా ప్రార్థన? పాటలు పాడేస్తున్నారా? ప్రభువుని కీర్తన చేస్తున్నారా? అయిపోయిందా? వారానికి చర్చికి వెళ్ళిపోతున్నారా? ఉపవాస ప్రార్థనలా నెలకొకసారి అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? సఖ్యత, సమాధానం లేదా? ఒకడితో ఒకడు రాజీ పడడా? ఒకడికి ఒకడు లోబడడా? ఇంకెందుకు భక్తి తగలబెట్ట? ఇంకెందుకండి ఆ భక్తి? మన నుండి ఫలములు లేవు. దేవుడు స్వీకరించగలిగే, దేవుడు ఆనందించగలిగే ఫలము మనలో లేదు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. కాబట్టి సమాధానముగా ఉండడం అవసరము. మనము సంఘములో దేవుని బిడ్డలముగా, సమాజముగా సమాధానముతో వ్యవహరిస్తూ ఆ సమాధానపు విలువను మనం లోకమునకు చాటి చెప్పవలసిన అవసరం ఉన్నది. సమాధాన పడిన వారు ధన్యులు, మరియు ఆ సమాధానమును చాటించువారు ధన్యులు. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 9వ వచనం. మొదట మనం సమాధానం పడాలి కదా. అందుకు నేనేమంటున్నానంటే, సమాధాన పడువారు, ఒకరితో ఒకరు సమాధానాన్ని కలిగి ఉండేవారు ధన్యులు సంఘంలో. అలా లేరా? వాడంటే నాకు పడదు, వీడంటే నాకు పడదు, నేను వాడితో మాట్లాడను, వీడితో మాట్లాడను, వీళ్ళ పక్కన కూర్చోను, వాళ్ళ పక్కన కూర్చోను, వాళ్ళ గాలి నాకు తగలడానికి వీల్లేదు, వీళ్ళ వాసన నాకు రావడానికి వీల్లేదు. ఇటువంటి మాటలన్నీ మనం చెప్పుకుంటూ వెళుతున్నావా? మనలో సమాధానం లేదు. కాబట్టి తొలుత మనం సమాధాన పడాలి. తరువాత ఆ సమాధానపు విలువను, గొప్పతనాన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. అలా మనుషుల మధ్య సఖ్యతను, సమాధానాన్ని నెలకొల్పడానికి స్థాపించే వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సమాధాన పరచువారు ధన్యులు అంటున్నాడు. వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని సమాధానాన్ని లోకానికి సువార్త రూపంలో చాటి చెప్పాలి. లోకంలోని ప్రజలను దేవునితో సమాధాన పడడానికి ప్రోత్సహించాలి, అనగా వాక్యాన్ని ప్రకటించాలి. అది గొప్పదనం, అది ఫలం అండి. అది ఆత్మ ఫలము, క్రైస్తవుని ఫలితం. అది క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు ఫలము సమాధానమును ప్రపంచమునకు చాటి చెప్పడము, అనేకులను దేవుడితో సమాధాన పడేటట్టుగా ప్రోత్సహించడము, వారిని పురికొల్పడము సమాధానము అంటున్నాడు. ఇది మనం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. పాదములకు ఏం దొడుక్కోవాలటండి? ఎప్పుడు పాదములకు ఎంత ఖరీదైన షూ వేద్దాం, ఎటువంటి డిజైన్స్ ఉండాలి. ఏది? చెప్పుల మీద, వీటి మీద. బ్రతుకులో సమాధానం ఉండదు. చెప్పుల గురించి ఆలోచన ఉంటుంది మనకు బాగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని అంటున్నాడు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుని నిలబడాలి. ఎప్పుడు సమాధానము, సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలబడి ఉండాలి. అనగా
ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం రాజీ పడటానికి, ఒకరితో ఒకరము సమాధాన పడటానికి మనం ఎప్పుడు మొగ్గు చూపాలి తప్పించండి మంకుపట్లు పనికిరావు. తెలుసుకోండి, మూర్ఖంగా నిలబడడం పనికిరాదు. కొంతమంది ఉంటారండి, ఏవో వాళ్ళకున్నటువంటి బలహీనతల వల్ల సంఘానికి రావడం మానేసేస్తే, వాళ్ళకి మెసేజ్లు పెట్టినా, ఫోన్ చేసి సంఘానికి రండి అని పిలిచినా రారు చాలా మంది. వాళ్లకు సంఘపు విలువ తెలియట్లేదు కాబట్టి, తెలిసిన మనము లేకపోతే నేను ఎటువంటి వాళ్ళైనా సరే రమ్మని అడుగుతూ ఉంటాను, కానీ రారు. అంటే సమాధాన పడరు అనమాట. కొంచెం తగ్గరు, ఒక మెట్టు కిందకి దిగరు. దేవుడు మాత్రం మెట్లు కిందకి దిగుతూ రావాలి నీ కొరకు. మళ్ళీ దేవుడే సమాధాన పడాలి. చూసారా అండి, దేవుడు తానే ఆలోచించి మానవులతో సమాధాన పడటానికి క్రీస్తును పంపించాడు తప్పించి మనుషులెవరూ కూడా తండ్రి మీతో సమాధాన పడతామని వేడుకోలేదు. కాబట్టి మన జీవితం ఎప్పుడూ కూడా సమాధాన పడటానికి సిద్ధంగా ఉండాలి. మంకుపట్లు పట్టుకుని ఉండకూడదు. 2, సమాధానమును చాటించడానికి అనగా సువార్తను ప్రకటించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. వెరీ గుడ్. కాబట్టి ఈ ఫలము మన నుండి వస్తున్నదా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఇది రాక భేదములు వస్తున్నాయా? ఏమండి, సమాధానానికి బదులుగా శరీరము నుండి భేదాలు పుట్టించడం వస్తుందా? వీడికి వాడికి సఖ్యత పడకుండా ఇద్దరి మధ్యలోనూ పుల్లబెట్టడం, వీడి మీద వాడికి, వాడి మీద వీడికి చెప్పడం, లేకపోతే ఈవిడి మీద ఆవిడికి, ఆవిడ మీద ఈవిడికి చెప్పడం, ఇవిగాని వస్తున్నాయా? మనం శరీరానికి లోబడిపోయినట్టే లెక్క. జ్ఞాపకం ఉంచుకోండి. శరీర కార్యములు వస్తున్నవే తప్పించి మన నుండి ఆత్మ ఫలములు రావటం లేదు అని అర్థం. అంటే మనం దేవుణ్ణి మహిమపరచట్లేదు, నోటి మాటతో కేవలం పైన చిలక పలుకులు పలుకుతున్నాం అంతే. దేవుడు చెప్పినది ఏది మనం ఆచరించట్లేదన్నమాట. కాబట్టి సమాధానమునకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సమాధానాన్ని మనం అలవరుచుకోవాలి అంటున్నాడు. వెరీ గుడ్. ఇకపోతే 4వ ఆత్మఫలము ఏమిటంటే దీర్ఘశాంతము. మనం ఇంతవరకు ప్రేమ, సంతోషము, సమాధానము ఈ మూడింటిని చూశాం. దేవునికి ఫలములు కావాలట. ఆ ఫలములను దేవుడు స్వీకరిస్తాడట. అవి స్వీకరించి ఆయన మహిమపరచబడతాడట. ఆ ఫలములు ఏవేవి అని మనం చూస్తుంటే ఇప్పటి వరకు 3 పూర్తయ్యాయి. ఇక 4వ దానిలోకి వెళదాము. అదే దీర్ఘశాంతము. దేవుని పిల్లలారా, దీర్ఘశాంతము అనగా, దీర్ఘశాంతం అంటే ఏంటండి? మనలో ఉన్నటువంటి ఒక అతి పెద్ద అవలక్షణాన్ని విడిచిపెట్టడమే దీర్ఘశాంతము. ఏమిటి అవలక్షణము? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, వీటన్నిటిని విడిచిపెట్టడం. చాలా మందికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంటుంది. అసలు దేనికి ఓపిక ఉండదు, సహనం ఉండదు. వెంటనే నోరు పారేసుకుంటారు, లేకపోతే తొందరపడి మాట్లాడేస్తారు, తొందరపడి ఏదో ఒక పని చేసేస్తారు. ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరగా ఏదోటి తాడో పేడో తేలిపోవాలనుకుంటారు. శాంతం ఉండదు వాళ్ళ జీవితంలో. నిత్యము ఘర్షణ వైఖరి, దెబ్బలాటలు, జగడాలు, ఒంటికాల మీద లేచిపోవడాలు, దేనికైనా సరే. ఏమండి, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఇరుగు పొరుగులతో కావచ్చు, ఎవరితో అయినా సరే తీవ్రమైన కలహాలు, జగడాలు, వీటన్నిటికీ కయ్యాలకు కాలు దువ్వుతూ ఉండడాలన్నమాట. ఓర్పు లేదు, సహనం లేదు, శాంతం లేదు, దీర్ఘశాంతం. ఒకప్పుడు శాంతాన్ని కనబరచటం, తర్వాత మరొక సందర్భంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కాదు ఇక్కడ దేవుడు చెబుతుంటా. దీర్ఘశాంతము అంటున్నాడు. అంటే ఎంత పెద్దదై ఉంటుంది అది, ఎంత పెద్దదై ఉంటుందో ఆలోచించండి ఒకసారి.
కొలసీలకు రాసిన పత్రిక 1:11 చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరచవలెనని అంటున్నాడు. దీర్ఘశాంతమును కనబరచాలి అంటే తొందరపడిపోకూడదు. ప్రతిదానికి కూడా దేవుని వల్ల ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దేవుడు మాకేం చేశాడండి, పొరపాటున కరోనా వచ్చిందనుకోండి, ఇంత భక్తిగా ఉన్నాను నేనే పాపము నేనే తప్పు చేయలేదే, పైగా ఉదయాన్నే లేచి రోజుకి 2-3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వీటన్నిటికీ తోడు సైడ్ టాబ్లెట్లు కూడా వేసుకుంటున్నాను, అయినప్పటికీ నా దగ్గరికే కరోనాను పంపాలా, నా మీదే ఇంత ఉగ్రుడైపోవడానికి కారణం ఏమిటి? ఇందుకా నేను దేవుణ్ణి ఇంతకాలం నమ్మింది, ఇదా దేవుడు నాకు చేసి పెట్టింది అని చెప్పి మనం త్వరపడిపోయి దేవుణ్ణి నిందించి మన భక్తి జీవితం నుండి తొలగిపోకూడదండి. శాంతం అవసరం ప్రతి విషయంలో కూడా. ఏమంటే దేవుడు ఎంత దీర్ఘశాంతుడో ఆలోచించండి. మీరు గమనిస్తున్నారు లేదో, మనం చూస్తున్న ఈ ఫలములన్నీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ దేవుడు కలిగి ఉన్నాడు. మొట్టమొదట ఆ దేవుడు కలిగి ఉన్న లక్షణాలను మన నుంచి రావాలి, మనము వాటిని ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, దేవుడు ఎంత దీర్ఘశాంతుడో ఆయన దీర్ఘశాంతముతో పోలిస్తే అసలు మనమే పాటి వారమో మీరు ఆలోచించండి. మోషే ఉన్నాడు. మోషే ఎంతో ఓపిక కలిగినవాడు, దీర్ఘశాంతాన్ని కలిగినవాడు. అటువంటి మోషే కూడా ఒక సందర్భంలో తనకున్నటువంటి దీర్ఘశాంతాన్ని కోల్పోయాడు అనే సంగతి మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితి దేవుడికే వస్తే దేవుడు ఇశ్రాయేలీలందరినీ కూడా తుడిచిపెట్టేసేయాలి. ఎప్పుడో తుడిచిపెట్టేయాలి. కానీ లేదు, వారి పట్ల దీర్ఘశాంతమును చూపించి అనేక సార్లు వాళ్లను క్షమిస్తూ వెళ్ళాడు. అలాగే మన విషయంలో, ఇశ్రాయేలు వరకెందుకు, మన విషయాన్ని తీసుకోండి. మన విషయంలో దేవుడు ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడండి. అసలు బ్రతికొండడానికి మనం అర్హులు అండి? గుండెల మీద చేసుకు చెప్పండి ఎవరన్నా. ప్రత్యేకించి ఈ కరోనా కాలంలో బ్రతికి ఉండడానికి మనకేమైనా అర్హత ఉన్నదా? దేవుడు చంపడానికి మనం తగిన వారము కామా? ఒక్క మాట చెప్పండి మీరు. నిరభ్యంతరంగా దేవుడు మనల్ని చంపొచ్చు. కారణం ఏమిటి? మన బ్రతుకలా తగలబడింది, మన జీవితం అలా ఉంది, మన పాపాలు అలా ఉన్నాయి, మన మాటలు, మన చూపులు, మన చేతలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఒకటి కూడా దైవానుసారంగా లేదండి. అటువంటిప్పుడు దేవుడు ఏం చేయాలి? నిర్దాక్షిణ్యంగా మనల్ని చంపాలి. కానీ చంపుతున్నాడా? లేదు, ఓపిక పడుతున్నాడు, దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. దీర్ఘశాంతమును, అదే దీర్ఘశాంతమును మనము కూడా మన బ్రతుకులలో చూపించాలి తప్పించి ప్రతి విషయానికి తొందరపడి మాట్లాడడము, తొందరపడి వ్యవహరించడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, తొందరపడి దేవునికి దూరం అయిపోవటము వంటివి చేయకూడదు. ప్రతి విషయంలోనూ ఓపిక, సహనము ఎంతో అవసరము అని దేవుడు హితవు పలుకుతున్నాడు. అందుకే మనకు చెబుతున్నాడు, మీరు కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 చూడండి. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు. ఎలా ఉండాలట మన ప్రవర్తన? దీర్ఘశాంతము. మాట్లాడితే ఎదురోడు మీద కోపానికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, పేరేం పెట్టుకున్నాం? ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టుకున్నాం. మళ్ళీ ఇమ్మాన్యుయల్ అంటే ఎవరిదండ పేరు? యేసుక్రీస్తుది. ఇమ్మాన్యుయల్ పేరు పెట్టేసుకున్నాం. మరియమ్మ అని పేరు పెట్టేసుకుంటాం. లేకపోతే మేరీ, పేర్లన్నీ ఇవే కదండి. మేరీ, లేకపోతే ఇస్టేరు, లేకపోతే యేసుబాబు,
పెట్టేసుకుంటాం అంతే పేరు, ఏది పడితే అది. చిన్నది ఏదన్నా వచ్చిందా ఒంటి కాలు మీద వెళ్ళిపోతాం వాళ్ళ మీదకి, దెబ్బలాటలు. భర్త ఏదన్నా చిన్న మాట అన్నాడా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడమే. భార్య ఏమన్నా నోరు జారిందా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడమే. క్రైస్తవులు వాడిని మనం దీర్ఘశాంతం ఉన్నదా? అసలు మనకి ప్రవర్తనలో దీర్ఘశాంతం ఉందా? సమాజమునకు మనం దీర్ఘశాంతమును చూపించగలుగుతున్నామా? సాటి సహోదరుడి పట్ల దీర్ఘశాంతమును మనం కలిగి ఉన్నామా? దేవుని విషయాలలో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల మనం దీర్ఘశాంతమును కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనాలి అంటున్నాడు. మన ప్రవర్తనలో దీర్ఘశాంతం ఉండాలి. మన నడతలో దీర్ఘశాంతం ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి అంటున్నాడు. దీర్ఘశాంతము ఎంత నొక్కి చెబుతున్నాడు చూడండి. ఆయన ప్రతి విషయాన్ని కూడా స్ట్రెస్ చేస్తున్నాడు. ప్రతి పాయింట్ మీద స్ట్రెస్ చేసి చెబుతున్నాడు. నొక్కి చెబుతున్నాడు. జాగ్రత్త, ఇది మీలో ఉండాలి. లేకపోతే మీ యందు దేవుడు మహిమపరచబడడు, దేవుడు ఘనపరచబడడు. ఆయన కృపా మహిమకు మీరు కీర్తి తీసుకుని రాలేరు. కాబట్టి మనకు దీర్ఘశాంతం అవసరము. వెరీ గుడ్. ఇప్పుడు 5వ అంశం చూద్దాం మనం. ఆత్మఫలములలో 5వ అంశము. మొదటిది ఏమిటి? ప్రేమ. 2వది సంతోషము. 3 సమాధానము. 4 దీర్ఘశాంతము. 5 దయాళుత్వము. దయాళుత్వం అంటే ఏమిటండి? కఠిన పాషాణ హృదయాన్ని మనం కలిగి ఉండకూడదు. కఠినమైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉండకూడదు. చలించలేని కదల్చబడలేని కఠినమైనటువంటి ప్రవర్తన మనం కనబరచకూడదు. దేనిని చూసి చలించలేని, దేనిని చూసి కదల్చబడలేని దీనస్థితిలో వాళ్ళు ఉండి ఉంటారు. దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే సమాజంలో అట్టడుగున జీవిస్తున్న వాళ్ళు, కనీసం తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉండుంటారు. దయ చూపించవలసిన సమయంలో మనం దయను చూపించగలగాలి. దయ దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అండి, గొప్ప లక్షణము. ఆ లక్షణాన్ని మనం దయాళుత్వముగా అనగా నిరంతరము దయ చూపించగలవారిగానే మనం క్రైస్తవ జీవితమును కొనసాగిస్తూ వెళ్ళాలి. దయాళుత్వమును అలవరుచుకోవాలి. దయ చూపించాలి. బీదల మీద దయ చూపించాలి. విధవరాండ్ర మీద దయ చూపించాలి. ఏమండి, సంఘంలో వారి గురించి మాట్లాడుతున్నా నేను. సంఘంలో బీదవాళ్లైన వారి మీద కనికరపడాలి. సమాజంలో కూడా పోనీ ఎవరన్నా సమాజంలో దీనస్థితిలో ఉంటే మనం వారి మీద జాలిపడి దయ చూపించి మనం చేయగలిగినది, మనం ఎంత చేయగలిగితే అంతే మనం చేస్తూ వెళ్ళాలి. ఈ దయా గుణాన్ని ప్రతి క్రైస్తవుడు అలవర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు దయామయుడు, మనకు తెలుసు. మన ఎడల ఎంత దయ చూపిస్తున్నాడో మనకు తెలుసండి. మనం ఎంతటి దుర్మార్గులు అయినా సరే మనలను క్షమిస్తూ, ఏమంటే ఈ రోజు మనకిచ్చాడు అంటే, ఈ రోజు బ్రతకగలిగే అవకాశాన్ని ఇచ్చాడంటే ఇది దేవుని దయ కాదా చెప్పండి? ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు మన ప్రార్థనను విని దేవుడు ఎన్నో విధాలుగా సహకరిస్తూ ఉంటాడండి. మనం పాపులమైనా సరే తెలుసా అండి, తోసివేసేయడానికి దేవుడు ఎప్పుడూ ఇష్టపడ్డ తెలుసా అండి? ఎవరన్నా ప్రార్థించనివ్వండి, ఏమండి, ఎవరన్నా ప్రార్థించనివ్వండి, వారికి సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. ఆయన కఠినుడు కాదండి, ఆయన దయార్ద్రమైన హృదయం కలిగిన వాడు, ఆయన దయా గుణం కలిగిన వాడు, ఆయన దాక్షిణ్యమూర్తి,
ఆయనలో దయా దాక్షిణ్యములుంటాయి. ఆయన దాక్షిణ్యమూర్తి. అటువంటి ఆయన కడుపును పుట్టిన మనము కూడా ఎదుటివారి ఎడల దయాళుత్వమును, జాలిని, వీటన్నిటిని మనం కనబరచగలగాలి మన బ్రతుకులలో. ఇదొక గొప్ప లక్షణం అండి. తెలుసా అండి, ఇదొక ఉదాత్తమైన లక్షణం. దేవుడు మాత్రమే కలిగినటువంటి ఈ లక్షణం ఆయన బిడ్డలమైన మనకిచ్చాడు మహానుభావుడు దాన్ని. అందుకేమంటున్నాడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును అంటున్నాడు. దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి, ధరించుకోండి, ధరించుకోండి. మనలో ఈ లక్షణం దేవుణ్ణి ఎంతో ఆనందింపచేస్తుంది. మనలో ఈ గుణం, లేకపోతే దాన గుణము అనుకోండి, లేక దాతృత్వము. దాన గుణము అనగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మనం సహాయపడటం. దాతృత్వము అనగా మనకు కలిగిన దానిలో ఎంతో కొంత ఎదుటివారికి సహకారముగా అందించటము. ఇవన్నీ కూడా దేవుడు సంతోషించే విషయాలు. వాటి యందు ఆయన మహిమపరచబడతాడు. ఇటీవలి కాలంలో కరోనా వలన చాలా మంది ఆర్థిక ఇబ్బందులోకి వెళ్ళినప్పుడు మనం కూడా కొంతమందికి మన పరిధిలో సహాయం చేశాం. మనమేం ధనవంతులం కాదు. నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు, మెసేజ్లు పెట్టారు, ఏమండి మా ఊళ్ళో ఉన్న బీదలకు నేను కొంత సహాయం చేశాను, విధవరాండ్రకు ఇదిగో కొంత సహాయం చేశాను. కోయిటళ్లలో పనిచేసుకుంటున్న వాళ్ళండి, వాళ్ళ జీతాలే తక్కువ. ఏమండి దానిలోనే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తించాలి అంటే అది వారికి ఎంత కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు దానిని జరిగించారు అంటే దయాళుత్వము, దీనస్థితిలో ఉన్న వారి పట్ల చూపించగలిగే ఒక గొప్ప గుణమును వాళ్ళు కనబరిచారు అన్నది మనకు అర్థమవుతోంది. కాబట్టి దీనిని ప్రతి క్రైస్తవుడు ధరించుకోవాలి. దయాళుత్వము. దేవుడు మన ఎడల ఎంత దయను కలిగి ఉన్నాడో మనం కూడా సాటి సహోదరుల పట్ల అంతే దయను, దయా గుణాన్ని, దయాళుత్వమును మనం ధరించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వెరీ గుడ్. ఇకపోతే ఆరవదిగా మంచితనము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. 5 అయితే 6వదిగా మంచితనము. మంచితనం అంటే ఏంటండి? మంచితనం అంటే ఏమిటండి? చాలా మంచివాడండి అంటూ ఉంటారు. మంచివాడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడా? ఏమండి, మంచివాడు అనగానే మనందరికీ బాగా తెలిసింది ఏమిటంటే ఎదటివాడి జోలికి వెళ్ళనివాడు, ఎవరికి అపకారం తలపెట్టనివాడు, తన పనేదో తాను చూసుకునేవాడు. ఏమండి, ఎవరిని బాధించనివాడు, ఎవరిని పల్లెత్తు మాట అననివాడు. ఇవన్నీ కలిపి మంచితనము అనే దానికి ఎందుకు వస్తాయండి? అనగా మంచి ప్రవర్తన, సద్భావము అంటారు. సద్భావము లేక మంచి సంబంధము కలిగి ఉండడం ఎదుటివారితోటి, ప్రతి ఒక్కరితో కూడా అనువైన సంబంధాన్ని కలిగి ఉండటము అని మనం చెప్పవచ్చు. దీనినే మంచితనము అంటారు. దేవుడు చాలా మంచివాడు. అనగా ఎవరికి అపకారం చేయనివాడు, ప్రతి ఒక్కరికి ఉపకారం మాత్రమే చేస్తూ వెళ్ళేవాడు. దేవుడు మంచివాడు అని చెప్పడానికి మనకు ఒక సందర్భం కనబడుతుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం. మోషే దేవుడు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన అంటున్నాడు, మోషే నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదను. చూసారండి అక్కడ ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు, మోషే నా మంచితనం అంతా నీ ఎదుట కనబరుస్తాను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటిస్తాను. ఇంతకుముందు నేను ఎవరి ఎదుట ప్రకటించలేదు. నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నీవు నా ముఖం మాత్రం చూడలేవు అన్నాడు. ఏమండి, మంచితనాన్ని కనపరచడానికి ముఖమును చూడజాలవు అని చెప్పడానికి సంబంధం ఏముందండి? అంతే కదా, ఆలోచించండి. చాలా మంది క్రైస్తవులు
మోషే దేవుణ్ణి చూశాడు ఆ రోజున అనుకుంటూ ఉంటారు. చాలా 190% మంది క్రైస్తవులు మోషే ఆ పర్టిక్యులర్ రోజున దేవుణ్ణి చూశాడు, దేవుడు తనను తాను మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు అనుకుంటారు. కానీ కాదండి, అక్కడ జరగలేదు. మోషే ఏం అడిగాడో దేవునికి అర్థమైంది. కానీ వాస్తవానికి అక్కడ ఏం రాయబడింది? మోషే ఏమని అడిగాడు? దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను చూపించు అన్నాడు. మోషే అంతరంగంలోని ఉద్దేశం ఏమిటో దేవునికి అర్థమైంది. మోషే ఏ ఉద్దేశంతో మహిమను కనబరచమన్నాడు? దేవుని ముఖాన్ని చూడాలి అనే ఉద్దేశంతోనే నీ మహిమను నాకు కనబరచు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు మోషేతోటి? మోషే, నీకు తెలీదు, నా మహిమను, నా మంచితనమును నీ ఎదుట కనపరిచేదను. నా మంచితనాన్ని కనబరుస్తాను, నా నామమును ప్రకటిస్తాను, నీ ఎదుట ప్రకటిస్తాను. నేను కరుణించు వానిని కరుణిస్తాను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడతాను. నువ్వు నా ముఖం మాత్రం చూడాలని అడగకు. ఎందుకు అడగకూడదు? ఎందుకంటే ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. పోనీ మోషే ముచ్చటపడుతున్నాడు. కనపడిపోవచ్చు కదా, కనబడలేదు. ఎందుకు కనపడలేదు? ఆలోచించండి. ఎందుకు కనపడలేదు? కనబడితే మోషే మిగలడిక. దేవుడు ప్రత్యక్షమైతే మోషే బ్రతకడిక. కాబట్టి దేవుడు కనపడలేదు. పోయేది మోషేయే కదా. దేవుడు కనపడితే పోయేది మోషేయే కదా, కనిపించిపోవచ్చు కదా. తప్పు. అలా జరగకూడదు. మీకు హాని కలగటం మాకు ఇష్టం లేదండి అంటూ ఉంటాం. మోషే, నీకు కీడు జరగడం నాకు ఇష్టం లేదయ్యా, నేను కరుణించే వాళ్ళను కరుణిస్తాను అని ఇంకేమన్నాడు? నేను ఎవరి యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను. నీ మీద నేను జాలి పడుతున్నాను, నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను నీకు కనపడను. అంటే మనకు నష్టం లేకపోయినా ఎదుటి వారికి నష్టం కలిగించకుండా ఉండటానికి చేసే ప్రయత్నం ఉంది, చూశారు? అది మంచితనం అంటే. అందుకే ఏమంటున్నాడు? నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను అంటున్నాడు. అది మంచితనం. మనకేమాత్రం నష్టం లేదు, కానీ ఎదటివాడు ఇబ్బంది పడకూడదు, వాడి వలన కూడా వాడు ఇబ్బంది పడకూడదు అని కోరుకునే గొప్ప లక్షణం ఏదైతే ఉందో అది మంచితనము. వాడికి జరగాలి అనుకుంటుంటాం, చూశారు? మనకెందుకు అక్కడ రాయి ఉంది, దాన్ని తన్నుకున్నాడు అనుకో, వాడే ముందుకు పడతాడు, పళ్ళు ఊడతాయి. పోయి మన పళ్ళు కాదు కదా, ఊడేది మన పన్ను కాదు కదా అనుకుంటుంటాం మనం. ఆలోచించండి, అది మంచి బుద్ధా? అదేంటంటే అక్కడ ఉన్నప్పుడు మీరు చెప్పాలి కదండి. అరే నేను చూడలేదండి అంటారు. ఉత్తిదే వీడు చూసిండు కూడా కావాలని చెప్పడు. అది మంచితనం ఎలా అవుతుంది? ఆలోచించండి. ఇక్కడ దేవుని మైండ్ సెట్ ని మీరు గమనించాలి. ఈ గొప్ప లక్షణాన్ని కలిగిన వాడే దేవుడు. ఈ లక్షణాన్ని ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. వారి నుండి ఇటువంటి ఫలములు రావాలి అని ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 చూడండి. వెలుగు ఫలము అన్నాడు. ఏమిటంటే సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగంటే ఏమిటండి? లోకమునకు వెలుగెవరు? క్రీస్తు వెలుగుగా వచ్చారు. ఆ క్రీస్తు వాక్యముగా ఉంటే ఆ వాక్యాన్ని మనం ధరించుకున్నాం. కాబట్టి వెలుగు ఫలం ఏమిటట? సమస్త విధములైన మంచితనం. అనగా వెలుగు వలన రిజల్ట్ ఏమిటంటున్నాడు? అనగా వాక్యం వలన ఫలితమేమి? 8వ వచనం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే
ప్రభువునందు వెలుగై ఉన్నారు, ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అంటున్నాడు. వాక్యాన్ని ధరించుకున్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము, ఆత్మను మనలో కలిగి ఉన్నటువంటి క్రైస్తవులమైన మనము మంచితనాన్ని కనబరచాలి. ఇతడు చాలా మంచివాడండి అని సమాజం మనల్ని గుర్తించగలగాలి. దేనిని బట్టి? మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి, మన సాత్వికమును బట్టి, మన దయాళుత్వమును బట్టి, సమస్తమును బట్టి మనలను మంచివారిగా ఈ సమాజం గుర్తించాలి. అనగా క్రైస్తవులను మంచివారిగా సమాజం గుర్తించాలి, దేవుడు కూడా గుర్తించాలి. ఆ మంచితనము వలన దేవుడు మహిమపరచబడాలి. అది మంచితనం అంటే. అనగా మనకు లాభం లేకపోయినా, మనకు నష్టం లేకపోయినా ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా చూడటము, ఎదుటివారిని ఆనందపరిచే ప్రయత్నము చేయటము, అది మంచితనము. వెరీ గుడ్. ఆత్మఫలములో 7వదిగా విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము తర్వాత విశ్వాసము. విశ్వాసం అంటే మనందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, ఉన్నవి అనగా కంటికి కనబడనివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుని పిల్లారా, అచంచల విశ్వాసాన్ని దేవుని పట్ల కలిగి ఉండటం కూడా ఒక అద్భుతమైన ఆత్మఫలము. అద్భుతమైన ఆత్మఫలం అచంచల విశ్వాసం అనగా తిరుగులేని నమ్మకం అన్నమాట. ఏ పరిస్థితులు ఎదురైనా సరే, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే, తల నరుకుతాం చూసుకో అన్నాడు. ఓకే, నరకండి, రెడీ అన్నారు ఎంతోమంది అపోస్తలు అందరూ మరణించారు, తృణప్రాయంగా తమ జీవితాలను విడిచిపెట్టారు. వాళ్ళకు కుటుంబాలు లేవా? వాళ్ళకి బిడ్డలు లేరా? ఏమండి, వాళ్ళకి వెనక ఎవరు లేరా? గాలి తిరుగులు తిరిగే వాళ్ళండి అందరూను కాదే. అయినప్పటికీ కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని కొంచెము కూడా విడిచిపెట్టడానికి వాళ్ళు అంగీకరించలేదు. మీరు క్రీస్తును బట్టి, ఆ నామమును బట్టి ఎక్కడన్నా మాట్లాడినట్టు తెలిసిందా, జాగ్రత్త, తోలు తీసేస్తాం అని వార్నింగ్ ఇచ్చినా కూడా మీ మాట వినటం బెటరా లేకపోతే మా ప్రభువు మాట వినటం బెటరా మీరే చెప్పండి అని వాళ్ళ ఎదురు ప్రశ్నించిన వాళ్ళు. అలాగే తన కుమారుణ్ణి బలి ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాము ప్రవర్తించిన విధానము, అబ్రహాము కనబరచిన విశ్వాసము అచంచలము, నిర్ద్వంద్వం అన్నమాట. అసలు మరొక ఆలోచనకు అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా అబ్రహాము. నిష్పక్షపాతమైన, లేశ మాత్రము వ్యత్యాసము లేని, తొలగని, తగ్గని, అపారమైన విశ్వాసమునకు పెట్టని కోటగా మనం అబ్రహాముని చెప్పుకోవాలండి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాడు అబ్రహామును. అంత గొప్ప విశ్వాసం. ఎటువంటి శ్రమలు వచ్చినా, చివరికి మన వాళ్లే మన కళ్ల ముందే చచ్చిపోయినా, వాళ్లను మన చేతులతో మనమే దేవుని కొరకు పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడినా, మన చేతులతో మనమే పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది, మన చేతులతో మనమే వాళ్ళను విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. నిలబడగలిగేదే విశ్వాసం అంటే. మనకి చిన్న జబ్బు వస్తే దేవుడి మీద అనుమానం వచ్చేది, చిన్న కష్టం, శ్రమ ఏదన్నా వచ్చిందనుకోండి, ఇంకంతే. అసలు దేవుడు మనల్ని కాపాడుతున్నాడా, అసలు ఈ దేవుడిని మనం నమ్ముకోవచ్చా, కరెక్టేనంటారా ఈ దేవుడిని అని అనుమానం వచ్చేది. అనుమానాలు పుట్టుకొచ్చేస్తాయి మనలోంచి. ఒక్కగానొక్క కొడుకు, అది కూడా నా సొంత భార్య గర్భం ధరించి నాకు అందిస్తుందని నువ్వే కదా చెప్పావు. మీదటికి ఈ సంవత్సరానికి వస్తే పిల్లోడు పుడతాడని నువ్వే కదా ఆశీర్వదించావు. మళ్ళీ అదే నోటితో నా కొడుకుని నా చేత్తో అసలు నువ్వు బలిమ్మని ఎలా అడుగుతున్నావు అని ఒక్క ప్రశ్న కూడా దేవుణ్ణి అడగలేదండి అబ్రహాము. మారు మాట మాట్లాడలేదు. కన్న కొడుకు ప్రాణం తన చేతులతో తానే స్వయంగా తీయవలసిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షించాడు దేవుడు, అసలు ఎంతవరకు నిలబడతాడు అబ్రహాము అని. కొడుకా గాడిది గుడ్డ అనుకున్నాడంత ఒకటే మాట, మీరు ముఖ్యం తండ్రి నాకు. ఒకవేళ వీడు చచ్చిపోయినా, నేను ఇప్పుడు వీడిని చంపినా, మళ్ళీ బ్రతికించి మీరు వాడిని నాకు అందిస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఒక్క మాట అంటే ఇహ తప్పని వారు మీరు.
అందుకే నా కొడుకును చంపడానికి నేను సిద్ధపడతాను అంటున్నాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో. ఎవరితో చెప్పాడు దేవుడు? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. ఏమని నమ్మాడండి అబ్రహాము? మృతులను సహితము లేపుటకు నా కొడుకును బలిమ్మన్నాడు, నేను ఇవ్వబోతున్నాను, నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే వెనక దేవుడు చేసిన వాగ్దానం ఉంది. ఏమిటది? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అన్నప్పుడు వీడిని చంపేస్తే ఇస్సాకు మరి పిల్లలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఇస్సాకుకు పిల్లలు రావాలి అంటే ఇస్సాకు బ్రతికుండాలి. మరి నేను చంపేస్తే వీడు ఎలా బ్రతుకుతాడు? నేను చంపినా దేవుడు వీడిని బ్రతికించక తప్పదు అనే ధైర్యంతో, దేవుని మాట పట్ల అచంచల విశ్వాసంతో చంపడానికి వెనుకాడలేదు. అదండి విశ్వాసం. మనకి చీమ కుడితే చాలు దేవుని మీద అనుమానం వచ్చేస్తుంది. నాకు చీమ కుట్టడం ఏంటని. మనకు దోమ కుడితే చాలు దేవుని మీద అనుమానం. మలేరియా వస్తే దేవుడి మీద అనుమానం. లేకపోతే ఇంట్లో ఏదన్నా శోధన, శ్రమ అంటారు చూసారా, ఎవరో పోయారు, దేవుడి మీద అనుమానం వచ్చేది వెంటనే మనకి. ఇంకేమి భక్తి, ఇంకేమి విశ్వాసం అండి. అది కాదండి దేవుడు కోరుకుంటున్నది. అచంచల విశ్వాసము, అచంచల విశ్వాసము. అది మనుషులలో నానాటికి కరువు అయిపోతోంది. యేసుక్రీస్తు గారు ఉన్న కాలంలోనే అది కరువై కనిపించింది ఆయనకు. నేనున్న రోజుల్లోనే మనుషులు ఎంత బలహీనులుగా, అవిశ్వాసులుగా ఉంటే ఇహ నేను రెండవ రాకడలో వచ్చేటప్పటికి విశ్వాసము మానవులలో కనుగొందునా అని ఆయన ప్రశ్నించాడు. కాబట్టి కథలని సుస్థిరమైన, బలీయమైనటువంటి కాంక్రీట్ అంటారు చూశారండి, సుస్థిరమైనటువంటి విశ్వాసం, అచంచల విశ్వాసం మనకు అవసరము. అది ఒక ఆత్మఫలము అంటున్నాడు. ఇకపోతే 8వది సాత్వికము. సాత్వికము, సాత్వికము, సాత్వికము అనగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేసేవాడు ఎవరంటే మోషే. సాత్వికము అంటే మనం గతంలో చూసారా, కొన్ని దీర్ఘశాంతము, ఇటువంటి లక్షణములకు కొంత దగ్గర సంబంధం కలిగినటువంటి లక్షణం అండి ఇది. ఫలము, ఆత్మఫలము. సాత్వికము, సాత్వికుడు అంటారు అనగా నెమ్మది అయిన వాడు, త్వరగా చలించని వాడు, త్వరపడి ఆగ్రహపడని వాడు. ఈ లక్షణాలు, ఈ అర్థాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్. మోషే సాత్వికుడు మనందరికీ తెలుసు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సందర్భం మీ అందరికీ తెలిసిందే కదా. మోషే వేరే పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ అక్కకు నచ్చదు, అహరోనుకు నచ్చదు. వీళ్ళిద్దరూ సణుక్కుంటుంటారు. ఏమండి, సణుక్కునేటప్పటికీ ఆ సణుగుడు దేవుడు వింటాడు. దేవుడి దగ్గర ఎవరి గురించి అసలు సనక్కూడదండి. అందుకే వాడి గురించి వీడి గురించి చెప్పుకోకూడదు. ఎప్పుడు బాగా తెలుసుకోండి, ఎవరి గురించి చెప్పుకోకూడదు. ముఖ్యంగా దైవజనుల గురించి చెప్పుకోవడాలు, సణుక్కోవడాలు, ఇవన్నీ వినబడుతూ ఉంటాయి. దేవుడు వింటుంటాడు అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని. చాలా మందికి ఈ టైప్ సణుగుడు ఎక్కువ అండి. ముందు బాగా మాట్లాడుతుంటారు, వెళ్ళిపోయిన వెంటనే మొదలు పెడతారు. దేవుని పిల్లలారా, మీరు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. ఎగ్జాంపుల్, ఈ సందర్భం చాలాసార్లు చెప్పాను నేను మీకు, మళ్ళీ చెబుతున్నాను, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషే చేసిన పనికి మిరియాము, అహరోనులు శణిగారు, విరోధముగా మాట్లాడారు. అప్పుడు ఏమైందట? వాళ్ళు అంటున్నారు, ఏంటి మోషే చేత మాత్రమే దేవుడు పలికించాడా? పెద్ద మొనగాడా మోషే? ఊడు పట్టాడేమన్నా? పెద్ద వస్తాదా? మేము చెప్పేయట్లేదా వాక్యం? మా చేతను పలికించలేదా? మేము చెప్పలేమా వాక్యం? మాకు రాదా ఆ మాత్రం? ఆ 4 ముక్కలు మేము మాట్లాడలేమా? ఈడైనా పెద్ద గొప్ప? ఇటువంటి బుద్ధి ఎవరికన్నా ఉందేమో చూసుకోండి. ఆ మాటలు 3వ వచనం, యెహోవా ఆ మాటలు వినని. ఎవరు వినకూడదో వాళ్లే వినేశారండి. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు.
భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికము. సాత్వికుడు అంటే నెమ్మదైన వాడు, తప్పునకు అవకాశం ఇవ్వనివాడు, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, మంచి గుణం కలిగిన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఆ సాత్విక లక్షణాన్ని మనము కూడా ధరించుకోవాలి. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటున్నాడు. నేను సాత్వికుడను అనగా సాధు గుణమును కలిగిన వాడను, నెమ్మదితనమును కలిగిన వాడను, సత్వగుణము కలిగిన వాడను అని చెబుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు గారు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. అహంకారిని కాదు నేను, గర్విష్ఠిని కాను నేను, వెర్రవీగే లక్షణం నా దగ్గర లేదు. ఏముందట? సాత్వికత ఉన్నది, సాధుత్వం ఉన్నది, సత్వగుణం ఉన్నది అంటున్నాడు. అనగా జంటిల్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. నెమ్మదైన వాడు అని అర్థము. చూడండి మత్తయి సువార్త 5:5. మత్తయి సువార్త 5:5. సాత్వికులు ధన్యులు అంటున్నాడు. ఒక క్రీస్తుకు కలిగిన మనస్సు మనకున్నదా? ఆ నెమ్మదితనం మనకున్నదా? ఆ సాత్వికత మనలో ఉందా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నామా? ఎదిగే కొద్దీ వెర్రవీగిపోతున్నామా? ఎదిగిన స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు గారు ఒక దీనుడిగా ఈ భూమి మీదకి ప్రవేశించాడు. మనకు తెలుసు. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము నించుకొనలేదు గాని దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మానవాకారంలో పుట్టి అంటాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు గారు సాత్వికుడిగా, దీనుడిగా, ఒక సాధువుగా మారిపోయాడండి. అంటే ఎవరేమన్నా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత నిందించినా, ఎన్ని తిట్టినా ఆయన ఏం పట్టించుకోకుండా తను వచ్చిన పని ఏదో తను చూసుకుంటూ తన బ్రతుకును ముందుకు తీసుకువెళ్ళాడు. అలాగే మోషే దేవుడు అప్పగించిన పని పూర్తి చేయటానికి, ఏమండి, ఆ పని నెరవేర్చడం కొరకు దేవుడు మోషేను ప్రత్యేకంగా పుట్టించాడు. అంటే అటువంటి లక్షణం ఉన్నవాడు అప్పటిలో ఇశ్రాయేలీల్లో లేడన్నమాట. మీరు గమనించండి, ఇశ్రాయేలీలలో సాత్వికుడైన వాడు లేడసలు. తండ్రి అయిన దేవుడు ప్రత్యేకంగా మోషేను పుట్టించాడు. ఆ తరువాత క్రీస్తును చూపించాడు, క్రీస్తును పంపించి చూపించాడు సాత్వికత అంటే ఏంటో. లేకపోతే 40 ఏళ్లు నాయకత్వం వహించడం అంటే చిన్న విషయం అని చెప్పండి. 40 ఏళ్లు, ఒక 7 ఏళ్లు 8 ఏళ్లు క్లాసు నడిపించేటప్పటికే ఈ చిన్న గ్రూప్ను ఒక 500-600 మందిని, లేకపోతే టోటల్గా 1000 మందిని అన్ని చోట్ల కలిపి వీళ్ళందరినీ వెళ్ళేటప్పటికే తల ప్రాణం తాకొచ్చేసింది, జుట్టంతా ఊడిపోయింది టెన్షన్ తోటి. 40 ఏళ్లు లక్షల జనాభాను, అందులోకి వాళ్ళు ఎవరు? మూర్ఖులు, దుర్మార్గులు ఇశ్రాయేలీలు. ఇవన్నీ దేవుడు పలికిన మాటలు. శుంఠలు వాళ్ళు, పరమ మూర్ఖులు, లోబడని ప్రజలు. వాళ్ళను నడిపించుకుంటూ తీసుకువెళ్ళాలంటే అసలు ఎటువంటి వాడు అవసరం? అందుకే సాత్వికుడైన వాడు అవసరం అని పంపించాడు. అలాగే ప్రపంచ ప్రజల పాపాలను పరిహరించడానికి ఎవరవసరం అంటే మరొక సాత్వికుడు అవసరం. ఎవరా సాత్వికుడు? యేసుక్రీస్తు గారు. దేవుని పిల్లారా, ఆ లక్షణము, ఆ మోషే కలిగిన లక్షణము, క్రీస్తుకు కలిగిన ఈ విశిష్ట గుణము ప్రతి క్రైస్తవుడు ధరించుకోవాలట. ఆ సాత్విక లక్షణం ఉంటే తప్ప సమాజంలోనికి వెళ్లి సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించలేము. దేవుని పిల్లలను దేవుని దగ్గరకు చేర్చలేమండి. ఆ గుణం ఉండాలి. వెర్రవీగకూడదు, అహంకారం చూపించకూడదు, గర్వాన్ని కనబరచకూడదు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సాధు గుణాన్ని కలిగి ఉండాలి. అది సాత్వికత అంటే. దాన్ని ధరించుకోమని చెబుతున్నాడు. ఇకపోతే చివరిది ఏమిటది? ఆశా నిగ్రహము. ఇంకా అసలు దీని గురించి మనం మాట్లాడుకోపోతేనే బెటర్ ఏమో. ఆశా నిగ్రహం అంటే మనకు కలిగిన సమస్త ఆశలను కంట్రోల్ చేసుకోవడం నిగ్రహము అంటున్నాడు. నిగ్రహము. ఏమేం ఆశలు ఉన్నాయి మనకి? ఏం ఆశలు ఉన్నాయి మనకి చెప్పండి. నాకే ఆశ లేదండి అని ఎందుకు పనికిరని కబుర్లు చెబుతుంటారు అందరూ. నాకిక ఏ ఆశ లేదండి,
ఏదో కోవైట్ వచ్చాను, ఒక 30-40 ఏళ్ళు ఉన్నాను, ఇంటి దగ్గర ఏదో ఒక 10-15 కోట్లు ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఏముందండి, ఒక 4-5 ఇళ్లు కట్టాను, ఇంటి ముందు ఒక 2-3 కార్లు ఉన్నాయి, 10-15 ఎకరాల పొలం ఉంది, చాలండి, నాకు ఇంతకు మించి ఇంక వేరే ఆశలేం లేవండి. అంటే ఏదైనా ఎవరైనా నా డబ్బును చూసి ఎవరైనా ఒక సర్పంచ్ టికెట్ ఇస్తేనో లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనో ఏదో అలా అయిపోయి సరిపోద్ది, నాకు అంతకు మించి ఇంకేం అక్కర్లేదండి. అంటే లోపల ఏముంది? చాలా ఉంది. చూసారండి, ఇలా ఉంటాయండి ఆశలంటే. ఇకపోతే మన దగ్గరకు వచ్చేటప్పుడు, క్రైస్తవం దగ్గరకు వచ్చేటప్పటికి అబ్బో చాలా ఆశలు. ఏదైతే దేవుడు వద్దని అంటాడో దానినే ఈ శరీరం కావాలని పనిగట్టుకుని పుట్టిస్తుంది. ఏమిటవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటిని మనం ఏం చేయాలట? కంట్రోల్. ఆశ నిగ్రహము. ఆశ పొడుస్తూ ఉంటుంది నిన్ను. ఆశ లాక్కెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీ చేత తప్పు చేయించడానికి నిన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే నువ్వేం చేయాలి? దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. కంట్రోలింగ్ కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. దేనినైనా సరే నియంత్రించుకోగలిగే, నిగ్రహించుకోగలిగే సామర్థ్యం, సత్తా మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు గారిలో కనపడుతుంది ఆ లక్షణం మనకు, దేవుని పిల్లలారా. కాబట్టి ఆశా నిగ్రహం అనేది కూడా చాలా 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 అవసరమైనది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు. ఆశా నిగ్రహం అనేది చాలా భయంకరమైందండి. దాని లోతుల్లోనికి వెళ్లి మనం చాలా ప్రసంగాలు చూసాం. శరీరాశ చూసాం, నేత్రాశ చూసాం, జీవపు డంబం చూసాం. ఈ శరీరం అంతా ఆశల వలయము. ఈ ప్రపంచమంతా ఆశల పల్లకి. ప్రతిదీ ఆశ పెడుతుంది. ప్రతిదీ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఒక ఉద్యోగం ఆహ్వానిస్తుంది, ఒక డబ్బు ఆహ్వానిస్తూ ఉంటుంది, ఒక స్త్రీ ఆహ్వానిస్తూ ఉంటుంది, లేకపోతే ఇతరత్ర సుఖాలు, ధాన్యాదులు, ఈ లోకంలో ఉన్న సమస్తము మనల్ని రమ్మని మనలను ఆశ పెడుతూ ఉంటాయి. ఈ శరీరం కూడా వాటిని అనుభవించాలని ఆశ పడుతూ ఉంటుంది. కానీ దాన్ని పూర్తిగా నియంత్రించుకోవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. ఇది కేవలం ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నాడు. ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని పిల్లారా, ఇవి ఆత్మఫలములు. వీటిలో మనం ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఎన్ని ఆత్మఫలములు మీ నుండి దేవుని కొరకు వస్తున్నవి? క్రైస్తవుని ఫలము ఏమిటి? ఒక క్రైస్తవ జీవితపు ఫలితము ఏమిటి? ఆత్మఫలములు వస్తున్నవా? ప్రేమ కలుగుతోందా? ప్రేమ ఉన్నదా? సంతోషం, దేవుని పట్ల సంతోషిస్తున్నావా? దీర్ఘశాంతాన్ని మనం సమాధానమును కనబరుస్తున్నావా? మనలో దీర్ఘశాంతం ఉన్నదా? దయాళుత్వం ఉన్నదా? మంచితనమా? మంచి పేరుందా? మనకు మంచివాళ్ళు అనిపించుకుంటున్నావా? కనీసం కొంతమంది ఎవరో ఒకరు పేరు చదువు, ఆడా, స్త్రీ పేరు చెప్తే అద్దె అంటే అద్దె అన్నారంటే ఇంకేంటండి? ఇది అద్దె అంటే దాని అర్థం ఏంటి? వాడా అంటే దాని అర్థం ఏంటంటే అయిపోయింది, మంచివాడు కాడన్నమాట, మంచి ప్రవర్తన లేదన్నమాట. మంచితనము ఉన్నదా మనలో? దేవుని పట్ల అచంచల విశ్వాసం ఉన్నదా? బ్రతుకులో సాత్వికత ఉన్నదా? ఆశా నిగ్రహం ఉన్నదా? ఏమున్నది చెప్పండి? దేన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడండి? ఏవి ఇవ్వగలుగుతున్నాం మనం దేవునికి? మన నుండి శరీర కార్యములే వస్తున్నాయి తప్పించి దేవుడు స్వీకరించగలిగే ఫలములు ఏవి? మనం బహుగా ఫలించుట వలన ఆయన సంతోషపరచబడతాడు అని క్రీస్తు తెలియజేశారు కదా. కనీసం 1, 2, 3 కనీసం సగమన్నా మనం ఫలించగలుగుతున్నామా? సగం ఇంటిలో లేదు. ఫలించకపోగా మనం ఎలా ఉండిపోతున్నాము? నరకబడే మొద్దులైపోతాం. ఒకవేళ మనం ఫలించకపోతే, మన నుండి ఫలములు రాకపోతే మనలను ఉంచవలసిన అవసరం దేవునికి లేదు. అదే చెబుతున్నాడు బాప్తిస్మిచ్చే యోహాను గారు.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం తీసుకొనడానికి రావడం చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. ఫలించకపోతే ఫలించమో. ఇప్పుడేంటంట ఫలించకపోతే? 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి ఫలించని చెట్టు వేరున ఉంచబడింది. ఫలించని చెట్టు వేరున ఉంచబడింది గనుక మంచి ఫలములు అనగా ఆత్మ ఫలములు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టుని నరికి అనడంతే ఒకటే మాట, నరుకుతాను ఫలాలు రాకపోతే. మామిడి చెట్టు మామిడి పళ్ళు కాయకపోతే ఎందుకండి అది నెత్తిన పెట్టుకోవడానిక? సీతాఫల చెట్టు సీతాఫలాలు రానప్పుడు ఇహ దేనికండి అది? విత్తనాలు చల్లాం, ధాన్యం కొరకు చల్లాం, పైరు పండలేదు, పండనప్పుడు ఇంకెందుకండి అది? మనము కూడా ఫలించాలి, ఫలములు రావాలి అనే దేవుడు ఈ మొక్కను నాటాడు. ఈ మొక్క పెద్ద చెట్టై మహావృక్షమై దేవుడు ఆశించే ఫలములను ఫలించాలి. అలా ఫలించినప్పుడు అది ఎంత పెద్ద వృక్షమైన, అంటే నీకెన్నేళ్ళు వచ్చినా, నీకెంతమంది పిల్లలున్నా నరికి విడిచిపెడతాడు దేవుడు. నరికేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఫలములు వస్తున్నావో లేవో చూసుకోండి మీ నుండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు గారు. లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి, 6వ వచనం. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. 3 ఏళ్ల నుంచి చూస్తున్నాడంట అంజూరపు చెట్టు కోసం. 40 ఏళ్ల నుంచి చూస్తున్నాడు. 50 ఏళ్లు, 60 ఏళ్లు, 70 ఏళ్లు, 80 ఏళ్లు చావటానికి సిద్ధంగా ఉన్నాం మనం. మన ఆకారాలు చూస్తే ఎలా ఉన్నాయి? మళ్ళీ ఒక్కొక్కరు దేవుడిచ్చే ఫలాలన్నీ మింగేసి ఎక్కడికక్కడ దేవుడు పెడుతున్న తిండంతా పీకి దాకా తినేసి ఒక్కొక్కరు బలిసిపోయి ఉన్నాం అంతే. ఇలాగా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యం కొరకు మనం ఫ్రూట్స్ అన్ని తినాలి, లేకపోతే అమ్మో నిద్ర పట్టదు రాత్రికి. దేవుడు పెట్టే ప్రతి ఆహార పదార్థము అడ్డంగా తింటున్నాం మనం, అడ్డంగా పడి తింటున్నాం మనం. దేవుని కొరకు ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేకపోతే ఎంతకాలం అని ఎదురు చూడాలి దేవుడు? చెప్పండి, ఎంతకాలం అని ఎదురు చూడాలి? ఫలింపని చెట్టును ఎందుకు నరకకూడదు దేవుడు? మనకు పనికిరాని చెట్టుని నరికేయడం సమంజసం అని మనకు అనిపించినప్పుడు ఆయన కొరకు ఫలించని చెట్టును ఆయన ఎందుకు నిలిచి ఉంచాలి? ఎందుకు తోటలో ఉంచాలి? ఎందుకు సారం అంతటిని దానికి పెట్టాలి? అది పోగొట్టాలి. నేల సారాన్ని ఎందుకు పోగొట్టాలి? ఏమంటున్నాడు? 7వ వచనం. 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. నరికేసేయి దీన్ని. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలి అని ద్రాక్షమాలితో చెప్పాను, తోటమాలితో చెప్పాను. దేవుని కొరకు ఫలించకపోతే దేవుడు నరికేస్తాడు మనలను. జాగ్రత్త. మీ మూర్ఖత్వాలు, మన మంకుపట్లు, మన అజ్ఞానము, మన శరీర కార్యములు, మన కుత్సితపు బుద్ధులు, మన రాజకీయములు, మన కపటములు, హృదయములో మత్సరములు, ద్వేషములు సమస్తము దేవుడికి కనపడుతున్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి మన మంచి ఫలములు ఫలిస్తున్నావా లేదా అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఏవి ఫలములు మన నుండి లేనప్పుడు ఎందుకు ఉంచాలి? ఈ మానవుడు అనే చెట్టును ఎందుకు ఉంచాలి చెప్పండి? నా వలన ఆత్మ ఫలములు లేనప్పుడు దేవుడు నన్ను ఎందుకు బ్రతికించి ఉంచాలి? నా వలన ప్రయోజనం ఏమిటి దేవునికి? మన మంచోళ్ళం కాదు, మనకు కోపం ఎక్కువ, మనకు అసూయ ఎక్కువ, మనకు కోపం ఎక్కువ, మనకి దీర్ఘశాంతం ఉండదు, మనకు ఓపిక ఉండదు, దేవుడిని నమ్మం సరిగ్గా. ఏమంటే ఎన్నున్నాయి ఆత్మఫలాలు? ఒక్కటి ఎవరి మీద ప్రేమ ఉండదు, అందరి మీద ద్వేషమే. ఎవరిని 2 కళ్ళతో చూడలేం మనం. సంఘంలో ఒకడంటే ఒకడికి పడదు, ఎవడన్నా ఒక మాట అంటే ఓపిక పట్టలేరు, ఒళ్ళు కోసుకుపోయినట్టు ఫీల్ అయిపోతారు, దీర్ఘశాంతం ఉండదు, సహనం ఉండదు. ఎవరికి 10 వయసులు విదపలేము, కనీసం దేవుని పరికి కూడా మనం చేయి సాగదు. ఎందుకండి ఈ బ్రతుకు? ఇటువంటి బ్రతుకులు ఇలా బ్రతకడం కొరకు కాదు కదండి దేవుడు మనల్ని మానవులుగా పుట్టిస్తా, క్రైస్తవులుగా చేస్తా. మనలో మనకే సఖ్యత ఉండదు, మిగిలిన సమాజానికి క్రీస్తుని ఏం ప్రకటిస్తాం మనం? క్రీస్తు ఎంత సాత్వికుడో మన బ్రతుకులో మనం చూపించుద్దా?
ఈ ఫలాలన్నీ క్రీస్తులో మనకు కనిపిస్తాయి. భక్తులలో అనేక ఫలాలు మనకు కనిపిస్తాయి, క్రీస్తులో అన్ని ఫలాలు కనిపిస్తాయి. ప్రవక్తలలో లేకపోతే ఇతర భక్తులలో కొందరిలో కొన్ని ఫలాలు కనపడితే క్రీస్తులో సకల ఫలములు సంపూర్ణమై ఉంటాయి. అందుకే క్రీస్తు సంపూర్ణుడు. మనలను కూడా సంపూర్ణులుగానే మారమని చెబుతున్నాడు. దాని కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక నుండైనా మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన విధానం మారాలి. దేవుడు పరిశుద్ధాత్మను మనలోకి పంపించాడండి. ఆత్మ ఫలం ఇది. పరిశుద్ధాత్మ మనలోకి ప్రవేశపెట్టడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఇది. మన నుండి దేవుడు ఆశించే ఫలములు రావాలి. ఆయన మన నుండి ఉద్భవింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అయితే మనం ఆయనను అనుసరించి నడవాలి కదా. ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా మనం జీవించాలి కదా. జీవిస్తే కదా మన నుండి ఫలములు వచ్చేది. మనం వాక్యానుసారంగా జీవించమే, అసలు బైబిలే చదవమే, మనం తెల్లవారు లేచి వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నమే మనం చేయమే, దేవుడి మాట వినమే, పట్టించుకోమే. ఇక మన నుండి ఆత్మఫలాలు ఏమొస్తాయి? ఆయనను అనుసరించి నడవాలి కదా. నడవట్లేదు కదా మనం. అందుకే క్రైస్తవ్యం ఇలా అయిపోయింది. అందుకే దేవునికి సంతోషం లేదు, దేవుడు మహిమపరచబడటం లేదు మన వలన. మనం చప్పట్లు కొట్టేసి, పాటలు పాడేసి, కానుకలు వేసేసి, సాక్ష్యాలు చెప్పేసి దేవుని మహిమపరిచేస్తున్నాం అనుకుంటున్నాం. మనం స్తుతులు చెప్పినంత మాత్రాన, హల్లెలూయాలు చెప్పినంత మాత్రాన దేవుడికి ఏం కలిసి వచ్చేది లేదు. దేవుడు ఆనందపడడు, దేవునికి మహిమ కలగదు. మన బ్రతుకులో దేవుడికి కలిగినటువంటి ప్రతి లక్షణాన్ని మనం కలిగి ఉండి, మనం ఎంతో జాగ్రత్తగా బ్రతికి మనం ఆత్మ ఫలాలను ఫలించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. సమాధానమును ప్రపంచంలో అనేక మందికి చాటినప్పుడు, సమాధాన సువార్తను మనం చాటినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారా మీరు? ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారా? దేవుడు నాటిన చెట్టేనా మీరు? తనకు ఫలములు రావాలని దేవుడు నాటిన చెట్టేనా? లేకపోతే ఫలములు రానందుకు దేవునిచే నరకబడే మొద్దుగా మిగిలిపోబోతున్నావా? దేవుడు ఓపిక పడుతున్నాడు. ఇంకా కరోనా టైంలో కూడా మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. అంటే మనం మారతాము, దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతామని తెలుసుకోండి. మారాలి. ఫలమిచ్చే చెట్టువా, నరకబడే మొద్దువా? ఇది పాఠం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, దేవా, విలువైన మీ మాటలను పాఠ్యాంశంగా మేము నేర్చుకున్నాం తండ్రి. ఆత్మ ఫలాలు మాలోంచి రావటానికి మీరు ఆత్మను, పరిశుద్ధాత్మ గారిని మాలో ఉంచారు. ఆయన చెప్పినట్టుగా మేము నడుచుకుంటే, ఆయనను అనుసరిస్తే ఈ ఫలములన్నీ మా నుండి ఉద్భవిస్తాయి. తత్ఫలితంగా మీరెంతో ఆనందిస్తారు నాయన. మీరు పరిశుద్ధాత్మ గారిని మాలో ఉంచడం వెనుకున్నటువంటి కారణమిది, ఫలితమిది. ఈ ఫలితాన్ని గమనించక నేటి క్రైస్తవులమైనటువంటి మేము నాయన మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ మీకు బాధ కలిగిస్తున్నాం తండ్రి. మమ్మను మన్నించండి, మమ్మను క్షమించండి నాయన. ఆత్మఫలాలు మాలో నుంచి రావటం లేదు తండ్రి. మీకు బాధనే మేము మిగులుస్తున్నాం. చివరికి మాకు దక్కేది కూడా మాకు అర్థమవుతోంది. అది మేము నరికి వేయబడటము నాయనా. అయితే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము, మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి తండ్రి. మీ కొరకు ఫలించగలిగే గొప్ప చెట్టుగా మారేటట్లుగా మమ్మల్ని బ్రతికించి ఉంచండి నాయన. మాకు అవకాశం ఇవ్వండి. మమ్మల్ని అప్పుడే నరకొద్దు తండ్రి. మీ కొరకు ఫలించాలి అని మేము ఆశిస్తున్నాము. మీ కొరకు ఎదగాలి ఏపుగా అని తాపత్రయపడుతున్నాం. అనేకులు క్రైస్తవులమైన ఈ మా వృక్షము చుట్టూ సేదదీరాలి అని మేము ఆశపడుతున్నాం. మీరేసిన ఈ మొక్క చుట్టూ అనేక మంది సేదదీరాలి నాయన. అనేక మందికి ఫలములనివ్వాలి. అలా అందించేంత వరకు మీరు నాటిన ఈ చెట్టును బ్రతికించి ఉంచమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఆన్లైన్కి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక దేశాల నుండి వాక్యాన్ని వినడానికి వచ్చారు. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి నాయన. వారి ఆరోగ్యములను పరిరక్షించండి. అకారణంగా తెగులు బారిన పడకుండా మీ బిడ్డలను కాపాడండి. క్రైస్ట్ చర్చ్ కువైట్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి కార్యక్రమమును మీరు దీవించి ఫలింప చేయమని, విస్తరింప చేయమని ప్రాధేయపడుతున్నాం. ఇంత